హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సీసీ వ్యాలెట్లో మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్లో నుంచి షిబా ఇను అనేటటువంటి టోకెన్ని ఏ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను మన సి వ్యాలెట్ లేకపోతే సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత నేను లాస్ట్ వీడియోలో మీకు పెపే కాయిన్స్ ఏ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్ పంపించుకోవాలి సీసీ వ్యాలెట్ నుంచి అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు షిబా ఇను కాయిన్స్ని ఏ విధంగా పంపించుకోవాలనేది టోకెన్స్ని చూద్దాం. సో మీరు స్క్రీన్ ఈ విధంగా పైకి అన్న తర్వాత ఇక్కడ అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షిబా ఇను అనేసి చూపిస్తుంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఈ పే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారండి. ఇదేంటి అంటే సీసీ వ్యాలెట్ నుంచి సీసీ వ్యాలెట్కి పంపించుకునేటటువంటి ఆప్షను, ఇది మనకు అవసరం లేదండి. సో ERC20 ఇది కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ BEP20 అనేటటువంటి చైన్ ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేద్దాం. సో మీరు నెలకొక్కసారి లేకపోతే 2 వారాలకు ఒక్కసారి లేకపోతే వారానికి ఒకసారి ఈ విధంగా మీ దగ్గర ఉండేటటువంటి బ్యాలెన్స్ని బట్టి మీరు ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ పంపించుకోండి. ఎందుకు అని అంటే మనం ఎంతో కష్టపడే అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నాం, దాంట్లో నుంచి 15 రూపాయలు 14 రూపాయల అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ ఫీజుగా పోతుంటే కొంచెం లాస్ పోయిన వాళ్ళం అవుతామండి ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటి అంటే నెలకు ఒక్కసారన్నా అట్లీస్ట్ పంపించుకోండి. నెలకు ఒక్కసారి అని ఎందుకు చెప్తున్నానంటే క్రిప్టో సీసీ వ్యాలెట్ అనేది అంత సెక్యూరా అవునా కాదనేది కూడా మనకు తెలియదు. అందువల్ల అట్లీస్ట్ నెలకు ఒకసారైనా మీరు పంపించుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ఇక్కడ డిపాజిట్ అడ్రస్ తీసుకోవాలి షిబా ఇను కాయింది. సో ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ చూడండి బైనాన్స్ ఎక్స్చేంజ్లో, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో షిబ్ అని టైప్ చేయండి, SHIB షిబ్ అని టైప్ చేస్తే వచ్చింది చూడండి, షిబా ఇను అని వచ్చింది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి. వీటిలలో BNB స్మార్ట్ చైన్ BEP20 ఏదైతే ఉందో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ ఆప్షన్ చూడండి, అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత తిరిగి సీసీ వ్యాలెట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి BEP20, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారు అనే దానికోసం ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది చూడండి స్క్రీన్ మీద, 25%, 50% మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి కింద ఆప్షన్ హైలైట్ అయింది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్లో మీరు ఈ బైనాన్స్ నుంచి మీరు కాపీ చేసి తీసుకొచ్చినటువంటి డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత తిరిగి మీకు ఇక్కడ అడ్రస్ అనేది వచ్చింది చూడండి, ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఏమొచ్చిందంటే ఇన్సఫిషియెంట్ గ్యాస్ ఫీజ్ అని వచ్చింది. సో ఇన్సఫిషియెంట్ గ్యాస్ ఫీజ్ అని వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చేంజ్ గ్యాస్ ప్లాన్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు క్లియర్గా చూడండి గ్యాస్ ఫీజుకి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయిపోయిందండి 15.78 రూపాయలది. సో రిమైనింగ్ అంతా కింద చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు సెండ్ నవ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పేమెంట్కి సంబంధించినటువంటి పిన్ అడుగుతుందండి, దాన్ని ఎంట్రీ చేయండి. సో పేమెంట్కి సంబంధించిన పిన్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ 2FA అథెంటికేషన్ ఒకవేళ మీరు యాక్టివేట్ చేసుకొని ఉంటే అది కూడా అడుగుతుందన్నమాట. మీ గూగుల్ అథెంటికేటర్ అప్లికేషన్కి వెళ్ళేసి 2FA కోడ్ అనేది ఇవ్వండి. యాక్టివేట్ చేసుకోని వాళ్ళు అవసరం లేదండి. సో 2FA అథెంటికేషన్ కోడ్ మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ డిస్పాచ్డ్ అనేసి ఈ విధంగా పడింది చూడండి. సో కొద్దిసేపట్లో మీ అమౌంట్ ఇక్కడ నుంచి మీరు ఏదైతే పంపిస్తున్నారో అది బైనాన్స్ ఎక్స్చేంజ్కి వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని సెకండ్స్ టైం అయితే ఇచ్చారనమాట.
ఈ టైం కంప్లీట్ అయిపోయేలోపు మీకు డిపాజిట్ అనేది అయిపోవడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత నేను బైనాన్స్ ఎక్స్చేంజ్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొకసారి మీరు ఈ కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షిబా ఇను ఎక్కడైతే ఉందో దీన్ని సెర్చ్ చేసేసి దీన్ని టచ్ చేయండి, ఓపెన్ చేయండి. టచ్ చేసి ఇక్కడ చూడండి మనకి అమౌంట్ షిబా ఇను టోకెన్ ఏదైతే ఉందో అది రిసీవ్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఈరోజు డేటు టైమింగ్ కూడా క్లియర్గా ఉంది. 22,67,732 షిబా ఇను టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ అయినట్టు ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. సీసీ వ్యాలెట్ నుంచి షిబా ఇను టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బైనాన్స్ ఎక్స్చేంజ్కి పంపించుకునే విధానం. ఇదివరకు ఆల్రెడీ మనం పెపే ఏ విధంగా పంపించుకోవాలని చూసాము. సో ఆ వీడియోను కూడా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు పెపే షిబా ఇను ఏది ఉంటే అది మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్కి అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారి లేకపోతే ఒక నెల కన్నా ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసి డిపాజిట్ చేసి ఉంచుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో అంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.